మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలట? నిర్వేదభరితం అయి ఉండకూడదట. నిర్వేదభరితం అయి ఉండకూడదట. వేదమయం అయి ఉండాలి. వేదం అనగా జ్ఞానం. జ్ఞానమయం అయి ఉండాలి జీవితం. జ్ఞానములో అంతా ఆనందం, పరమానందం, బ్రహ్మానందమే తప్పితే దుఃఖానికి తావే లేదు. కాబట్టి వేదమయం అయి ఉండాలి, కానీ నిర్వేదమయం కాకూడదు. నిర్వేదం అంటే తనని తాను నిందించుకునేటటువంటి దుస్థితి. నిర్వేదం అంటే ఏంటన్నా, చీ పాడు జన్మ, ఎందుకు ఈ బ్రతుకు అని మనం చాలాసార్లు వింటాం. అది ఎప్పుడూ కూడా ఉండరాదట. ఎందుకండి? దేన్నయ్యా నీవు తిట్టుకుంటావు? తిట్టే హక్కు నీకు ఎక్కడుంది? సమస్తము ఈశ్వరునిదే. నీవు దీనిని గ్రహించలేక, అర్థం చేసుకోలేక ఆ దోషణకు దిగేవే. కానీ ఒక్కసారి నీకు అర్థమైతే నీ రెండు చేతులు నీకు తెలియకుండానే నమస్కరిస్తాయి. నీ శిరస్సు వంగిపోతుంది. నీవు శరణాగతిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నిర్వేదభరితం ఎప్పుడూ కూడా కాకూడదట. మానవ జీవితం ఎలా ఉండాలండి? వేదభరితమై ఉండాలట, జ్ఞానమయమై ఉండాలట. అపారమైన భక్తితత్వంతో తనని తాను పూజించుకునేటటువంటి స్థితిలో ఉన్నవాడు సమస్తాన్ని పూజించగలుగుతాడు. ఈరోజు మనం అందరం అలాగే ఉన్నామా లేదా? దివ్యంగా ఉన్నాం మహాపురుషులారా. ఈరోజు దివ్యంగా ఉన్నాం సద్గురు కృపతో. సాధు మహాపురుషులారా, ఒక భక్తుడు భగవంతుణ్ణి ఆ రీతిగా ఉపాసిస్తాడట. భగవంతుణ్ణి అనంతమైన సాగరముగా, తనని ఆ సాగరములో నిరంతరము కూడా నీ అనుభూతిలో బ్రతికేటటువంటి చేపగా. కాబట్టి నీ నుంచి, నీ అనుభూతి నుంచి ఎప్పుడు నన్ను దూరం చేయకు ప్రభు. నేను మరిచినా నీవు మరిచిపోకు ప్రభు అనేటువంటి వేడుక సాధు మహాపురుషులారా భగవంతుణ్ణి సైతము కరిగించేస్తుందట. కరిగిపోతాడు. జాలిగా చూస్తే చాలు పరమాత్మ వైపు. ఆయన మన కోసం ఏం చేస్తాడండి? ధర్మాన్ని సైతం అటు నుంచి ఇటు తిప్పేస్తాడు. జాలిగా చూస్తే చాలు తన భక్తుడు. అటువంటి దయామయుడు సాధు మహాపురుషులారా. కాబట్టి ఇట్ ఈజ్ పాసిబుల్, అది సాధ్యమేనా? మనిషి జీవితం చేప నీటి యొక్క సంబంధంలో ఉండగలుగుతుందా? ఎందుకు ఉండలేదు? ఖచ్చితంగా ఉండగలుగుతుంది. ఎప్పుడట? ఆత్మజ్ఞానాన్ని, భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని కానీ నీవు గ్రహించినట్లయితే. ఎప్పుడండి? భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని నీవు అర్థం చేసుకున్నట్లయితే, రసాన్ని పీల్చుకున్నట్లయితే, గ్రహించినట్లయితే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అయిపోతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అయిపోతుంది అని చెప్తూ మహాపురుషులారా నెక్స్ట్ 2 లైన్స్లో బాబాజీ ఏం చెప్తున్నారో చూద్దాం.